ఎక్కవే ఎక్కు ఎక్కడ్రా రే కాంతిరా అక్క అక్క ఎస్ ఇక నాకు తిరిగే లేదు. అక్క అక్క రైల్వే గేట్ సైడ్ పోనీరా. రైల్వే గేటా? అక్క 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 నాకు ఆస్తి ఇవ్వకుండా అడ్డుపడతావా? అందుకే నిన్న ఇక్కడ లేకుండా చేశాను. ఇప్పుడు ఎలా అడ్డుపడతావో చూస్తాను. ఎవరు మీరు? ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఏయ్ సైలెంట్ గా ఉండు. దయచేసి నన్ను వదిలేయండి. ఎవరు మీరు? ఏయ్ సైలెంట్ గా ఉండు. హలో బేబీ, నీ ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నా. అక్కడంతా ఓకేనా? అనుకున్నట్టే జరుగుతుంది కదా? అంతా అనుకున్నట్టే జరిగింది మామ్. కానీ ఆ వైదేహినే ఏదో ప్లాన్ వేసింది. ఏం ప్లాన్ చేసింది? మళ్ళీ మొత్తం అంతా చెడగొట్టబోతోందా? ఈసారి ఏ ప్రాబ్లం రాకూడదు బేబీ. రాదు మామ్. వైదేహి ఏదో ప్లాన్ చేసింది అన్న అనుమానం వచ్చి రౌడీల చేత కిడ్నాప్ చేయించాను. ఇక ఇక్కడ నాకు అడ్డుపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మామ్. ఆస్తి మనకి దక్కడం పక్కా. నువ్వు సూపర్ బేబీ. అయినా కూడా చివరి వరకు నీ జాగ్రత్తలో నువ్వుండాలి. అన్నా, మీకు దండం పెడతానన్నా, నన్ను వదిలేయండి. అర్థం చేసుకోండి అన్నా. అక్కడ నేను ఉండాలన్నా. నేను లేకపోతే ఘోరం జరిగిపోతుందన్నా. అన్న ప్లీజ్ అన్నా, నన్ను వదిలేయండి అన్నా. అన్న దండం పెడతానన్నా, వదిలేయండి. ఏయ్ సైలెంట్ గా ఉండు. ఒకప్పుడు నేనే ఈ ఆస్తిని సొంతం చేసుకుందామనుకున్నా, కానీ నా వల్ల కాలేదు. ఇప్పుడు నీ వల్ల అవుతున్నా పక్కనే ఉండి చూసే అదృష్టం లేదు. కానీ అదంతా లైవ్ లో చూసే అరేంజ్మెంట్స్ చెయ్యి. అంతే కదా, అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటాను మామ్. ఇక్కడ జరిగేది జరిగినట్టు నువ్వు తప్పకుండా చూస్తావు. ఉంటాను మామ్. వదలండి. ఏం కావాలి మీకు? నన్ను ఎందుకు తీసుకొచ్చారు? కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఏయ్ సైలెంట్ గా ఉండమని చెప్పానా? అయ్యో, అక్కడ నా భర్త పుట్టినరోజు ఫంక్షన్ జరుగుతోంది. నేను అక్కడికి వెళ్ళాలండి, లేదంటే చాలా ఘోరాలు జరిగిపోతాయి. తెలుసు తెలుసు. కావాలనే తీసుకొచ్చాం. నువ్వక్కడ ఉండకూడదని ఇక్కడికి తీసుకొచ్చాం. నోరు మూసుకుంటే మా పనయ్య వదిలేస్తాం. మమ్మల్ని కిడ్నాప్ చేయమని మాత్రమే డబ్బులిచ్చారు. నువ్వు వరిస్తే ఇంకా ఏవైనా చేస్తాం. రేయ్ మనల్ని కిడ్నాప్ మాత్రమే చేయమన్నారు. బయటికెళ్ళు బే, వెళ్ళు. రేయ్ వెళ్ళరా. చూసావు కదా పాప, మా వాళ్ళు ఎంత కసిగా ఉన్నారో. చెప్పిన మాట విని సైలెంట్ గా ఉండు. నువ్వు వరిస్తే మాత్రం ఎవ్వడూ కాపాడలేడు.
ఆడతను తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఇది స్రవంతి పని అయి ఉంటుంది. అక్కడే ఉంటే ఆస్తి ఇవ్వనివ్వకుండా అడ్డుపడతానని అది చేయించుంటుంది. అయ్యో, మొత్తానికి బాగానే ఎత్తుకొచ్చారా? అవునానా, అన్నీ అలా కలిసి వచ్చేసాయి. ఇప్పుడు కలిసి వచ్చింది పని అయిపోయింది అంటే కాదురా. అక్కడ ఫంక్షన్ అయ్యేంత వరకు ఇక్కడిది తప్పించుకోకూడదు. అన్నా కట్టిపడేసాం, ఎక్కడికి పోతుందన్నా? పోతే మాత్రం మీ ప్రాణాలు తీసేస్తాను. ఇతనెక్కడో బాగా చూసినట్టుందే. ఎవరితను? అంటే ఆ రోజు సాధువులా వచ్చింది, బామ్మని పొడిచింది, శ్రవంతితో మాట్లాడింది, ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేసింది. అందరూ ఒక్కరే. అది వీడే అన్నమాట. అంటే ఖచ్చితంగా ఇది శ్రవంతి పనే. జాగ్రత్త. నా అనుమానం నిజమే. ఇవన్నీ చేసింది వాడే, చేయించింది స్రవంతి. ఎంతమంది నేరస్తుల్ని గుప్పిట్లో పెట్టుకుందంటే అది ఇంకా పెద్ద నేరస్తురాలు. దానికి ఆస్తి దక్కకూడదు, ఇంట్లో అస్సలు ఉండకూడదు. చెప్పు బేబీ. కెమెరా ఫిక్స్ చేశాను మామ్, కనిపిస్తుందా? ఒక్క నిమిషం బేబీ, చూస్తాను. కనిపిస్తుంది బేబీ. నాకు ఆస్తి ఇవ్వటం, ఇక్కడ జరగబోయే ప్రతిదీ నువ్వు లైవ్లో హ్యాపీగా చూడు మామ్. ఓకే బేబీ, నేను ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. మామ్, కేక్ వచ్చే టైం అయింది, నేను మళ్ళీ మాట్లాడతాను. శ్రవంతి, అంతా రెడీ కదా? క్యాండిల్స్ వెలిగించు. ఆగు. వైదేహి ఎక్కడ? వైదేహి 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 మళ్ళీ మొదలు పెట్టాడు. ఇప్పుడే ఇక్కడే ఉండాలి బావా. మరేమైంది? ఎందుకు నాన్న కంగారు పడుతున్నావు? ఇక్కడెక్కడో ఉండుంటుందిలే.
అంజీ నువ్వు పైకి చూసిరా. అలాగే అమ్మగారు. వైదేహి రాకపోతే నిజంగానే కేక్ కట్ చేయడే ఏంటి? కొంపదీసి స్రవంతి వేసిన ప్లాన్ చివరికి స్రవంతికే రివర్స్ అవుతుందా? అమ్మగారు, వైదేహి అమ్మగారు ఎక్కడ కొల్లేరు? పైన లేదు, కింద లేక పైన లేక ఎక్కడికి వెళ్ళినట్టు? ఇష్టం లేక ఎవ్వరికీ చెప్పకుండా వెళ్ళిపోయిందేమో. ఊర్మిళ, ఏం మాట్లాడుతున్నావు? దేవాంశ్ పుట్టినరోజు, వైదేహికి ఇష్టం ఉండదా? ఆయన పుట్టినరోజు ఇష్టమే, కానీ ఇదే రోజు నాకు ఆస్తి ఇస్తున్నారు కదా, అది ఇష్టం లేకుండా వెళ్ళిపోయిందేమో. అంతేలే, ఇప్పటికే సవతిగా వచ్చావు. ఆస్తి కూడా సగం ఇవ్వడం ఓర్వలేక వెళ్ళిపోయి ఉంటుంది. ఎంతైనా అనాథ కదా, అనాథ బుద్ధి చూపించుకుంది. చూడమ్మా, నీకిందాకే చెప్పాను అనాథ అనొద్దు అని, మళ్ళీ అదే మాట అంటున్నావు. మేం తల్లిదండ్రులు ఉన్నాం, ఇదిగో భర్త అత్తమామలు ఉన్నారు, ఇంకెలా అనాథ అవుతుంది? చెప్తే అర్థం కాదా, లేక అలా అనడం ఇష్టమా? అయ్యో బాబాయ్ గారు, నేనెవన్నా కావాలని అన్నానా? ఎదుటి వాళ్ల బుద్ధి బట్టే మన మాటలొస్తాయి. లేకపోతే వైదేహి వెళ్ళిపోవడానికి వేరే కారణం చెప్పండి. పొద్దున్నుంచి అన్ని తనే దగ్గరుండి చేసి సరిగ్గా కేక్ కట్ చేసే సమయానికి వెళ్ళిపోయిందంటే ఏమనుకోవాలో మీరే చెప్పండి. అసలు ఎలాంటి సమస్య ఉన్నా భర్త పుట్టినరోజున కేక్ కట్ చేయాల్సిన సమయంలో తనుండాలి కదా. అయినా వెళ్ళిపోయిందంటే స్రవంతికి ఆస్తి రాస్తున్నారన్న కుళ్ళు కాకపోతే మరింకేంటి చెప్పండి బాబాయ్ గారు. సర్లేండి, ఎవరి బుద్ధి వాళ్ళది, దానికి మనమేం చేయగలం. దేవాంశ్, అందరూ వెయిట్ చేస్తున్నారు, కేక్ కట్ చేయి. కేక్ కట్ చేయి బావా. వైదేహి రావాల్సిందే వదినా, అంతవరకు కేక్ కట్ చేసేది లేదు. పక్కన నేనున్నాను కదా, ఇంకా వైదేహి వైదేహి అంటావేంట్రా బాబు. ఇష్టం లేక వెళ్ళిపోతే ఇంకా తన గురించి ఎదురు చూస్తున్నావేంటి దేవాంశ్? ఇష్టం లేదని మీతో చెప్పిందా వదినా? లేదు కదా. అరే, పరిస్థితి బట్టి ఇంత క్లియర్ గా అర్థం అవుతుంటే ఇంకా చెప్పిందా చెప్పులేసుకెళ్ళిందా అంటావేంటి దేవాంశ్? చాలు వదినా, చాలు.
మనకి చెప్పడం బాగా వచ్చినంత మాత్రాన చెప్పిందంతా నిజమైపోతుంది. వైదేహి గురించి నాకు బాగా తెలుసు. తనకేదైనా సమస్య ఉంటే మొహం మీద చెప్తుంది, లేదా నోరు మూసుకుంటుంది. అంతేగాని చెప్పకుండా ఇలాంటి పనులు చేయదు. అవును బాబు, ఇప్పుడు ఇక్కడ వైదేహి లేదంటే వేరే ఏదో కారణం ఉండాలి. అంతేకాని కుళ్ళు కుతంత్రాలతో ఈ సంతోషానికి దూరం అయ్యే మనస్తత్వం కాదు నా బిడ్డది. అందరూ వెళ్ళిపోతున్నారు, ఫంక్షన్ ఆగిపోతుందా ఏంటి? అయ్యో, ఎంతకీ ఇప్పుడు వైదేహి ఎక్కడికి వెళ్ళినట్టు? తెలీదు నాన్న. ఇంకా ఎంతసేపని ఎదురు చూస్తావు నాన్న? గెస్ట్లందరూ వెయిట్ చేస్తున్నారు. నిజంగానే బాధతో వెళ్ళిందో లేదా వేరే కారణంతో వెళ్ళిందో ఏదేమైనా తను వస్తుంది కదా. ముందు కేక్ కట్ చేయి. ఏంటమ్మా, తనేమన్నా నాతో ఏ సంబంధం లేని మనిషా? అంటే ఏంటి? ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి అన్నట్టు మాట్లాడుతున్నావు? వైదేహి అమ్మా నా ప్రాణం. మేమిద్దరం ఒకరినొకరం ఎంతలా ఇష్టపడ్డామో నీకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలీదు. మరి నువ్వే అంత నిర్లక్ష్యంగా వదిలేయమంటున్నావేంటమ్మా? వైదేహి రాకపోతే కేక్ కట్ చేయడు సరే, స్రవంతికి ఆస్తి ఇవ్వడానికి ఏమైంది? ఛే! అయినా నా సంతోషంలో, నా దుఃఖంలో వైదేహి నా పక్కనే ఉండాలని కోరుకునేవాణ్ణి. అసలు వైదేహి ఎక్కడికెళ్ళిందో, ఏమైపోయిందో తెలుసుకోకుండా కేక్ కట్ చేసి నా పుట్టినరోజుని సంతోషంగా ఎలా జరుపుకోగలననుకున్నావమ్మా? అసలు వైదేహి కనిపించకుండా ఉంటే ఇక్కడ ఎంతసేపు ఉండి మాట్లాడటమే ఎక్కువ. ఎక్కడుందో చూడాలి. ఆగు నాన్నా, ఎక్కడికి? పుట్టినరోజు పూట ఎక్కడికెళ్తున్నావు? ఇక్కడెక్కడో ఉండుంటుంది. అంజీ, వాలి, పెద్దమ్మా, మీరిద్దరూ వెళ్ళి వెతకండి. సరే పెద్దమ్మా. కనుక్కోండి, బయట ఎవరైనా చూసారేమో. అలాగే అమ్మగారు. అది రాదు, రానే రాదు. ఆస్తి నా చేతికొస్తుంది, నువ్వు కేక్ కట్ చేయాల్సిందే. రైల్వే గేట్ ఇదే. అక్కన ఎటు తీసుకెళ్ళిపోయినట్టు ఏం అర్థం కావట్లేదే. దేవుడా, అక్కకేం కాకుండా నువ్వే కాపాడాలి. శ్రీరామా, నువ్వే దారి చూపించాలి. అమ్మా, అమ్మా.
అదే కారు. అంటే అక్క ఇక్కడే ఉండుంటుంది.